రెడ్డి సామాజిక వర్గంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చిందులు తొక్కారు. ఆత్మకూరు నియోజకవర్గం పొంగూరులో 3 ఓట్లు తక్కువ వచ్చాయని తనకు ఓటు వేయమంటే రెడ్ల పార్టీకి ఓటేస్తారా అని సీరియస్ అయిపోయారు ఆయన. పొంగూరు గ్రామంలో రెడ్డిలకు ప్రభుత్వ పథకాలు రాకుండా కట్ చేయిస్తానని హెచ్చరించారు. రెడ్లకు పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం రాకుండా చేస్తానని ఆనం రామనారాయణ రెడ్డి ఊగిపోయారు. నీకు సహాయం చేయాలని కష్టపడ్డవాడికి నాకు 3 ఓట్లు తక్కువ, నాకేం బాధ కలగడం లేదు. 3 ఓట్లు ఇక్కడ తక్కువ వచ్చినా ఇంకొక ఊర్లో 3 ఓట్లు పెంచి వచ్చినాయి. ఆలోచించండి. ఇవాళ నేను బాధపడాలి, ఆ పదం చెప్పడానికి నేను బాధపడాలి. ఒక రెడ్డిని అయ్యండి ఇంకొక 2 అక్షరాల రెడ్డి అని చెప్పడానికే బాధపడుతున్నా. కానీ ఓటు వేయడానికి మీకు ఎందుకు బాధ కలగడం లేదని అడుగుతున్నా. ఈరోజు అనేక కార్యక్రమాలు మీకు అందిస్తే ఇవన్నీ పొందారే. కానీ ఇవాళ ఎలక్షన్ వస్తే ఓటు వేయడానికి అడిగితే రెడ్డి గారుల పార్టీయా? అట్లే రెడ్డి గారిని లెక్కేసి తీసేద్దాం. ఇప్పుడు రెడ్డి గారు కాని వాళ్ళకి ఇంకొక 10 ఎక్కువ ఇస్తాను నేను. ఇక్కడ ఇచ్చిపోమంటారా? మీ అన్ని పీకి నాకు 5 నిమిషాలు పట్టదు. ఒక్క క్షణం ఏదో ఎంఆర్ఓ ఉన్నాడు, ఎంపీడీఓ ఉన్నాడు. ఎవరికైతే మాకు వ్యతిరేకంగా ఈ ఊర్లో పనిచేశారో నా దగ్గర లిస్ట్ ఉంది, పేర్లు ఉన్నాయి. ఎవరైతే 1వ తారీఖు అంతా పెన్షన్లు మాకు వచ్చినాయి అని చెప్పి తీసుకుంటున్నారో ఇంటి గడపకాడ వాళ్ళ పేర్లు చెప్పి తీసేయమన్నా చెప్పేదా? నీకు సహాయం చేయాలని కష్టపడ్డవాడికి నాకు 3 ఓట్లు తక్కువ, నాకేం బాధ కలగడం లేదు. 3 ఓట్లు ఇక్కడ తక్కువ వచ్చినా ఇంకొక ఊర్లో 3 ఓట్లు పెంచి వచ్చినాయి. ఆలోచించండి. ఇవాళ నేను బాధపడాలి, ఆ పదం చెప్పడానికి నేను బాధపడాలి. ఒక రెడ్డిని అయ్యండి ఇంకొక 2 అక్షరాల రెడ్డి అని చెప్పడానికే బాధపడుతున్నా. కానీ ఓటు వేయడానికి మీకు ఎందుకు బాధ కలగడం లేదని అడుగుతున్నా. ఈరోజు అనేక కార్యక్రమాలు మీకు అందిస్తే ఇవన్నీ పొందారే. కానీ ఇవాళ ఎలక్షన్ వస్తే ఓటు వేయడానికి అడిగితే రెడ్డి గారుల పార్టీయా? అట్లే రెడ్డి గారిని లెక్కేసి తీసేద్దాం. ఇప్పుడు రెడ్డి గారు కాని వాళ్ళకి ఇంకొక 10 ఎక్కువ ఇస్తాను నేను. ఇక్కడ ఇచ్చిపోమంటారా? మీ అన్ని పీకి నాకు 5 నిమిషాలు పట్టదు. ఒక్క క్షణం ఏదో ఎంఆర్ఓ ఉన్నాడు, ఎంపీడీఓ ఉన్నాడు. ఎవరికైతే మాకు వ్యతిరేకంగా ఈ ఊర్లో పనిచేశారో నా దగ్గర లిస్ట్ ఉంది, పేర్లు ఉన్నాయి. ఎవరైతే 1వ తారీఖు అంతా పెన్షన్లు మాకు వచ్చినాయి అని చెప్పి తీసుకుంటున్నారో ఇంటి గడపకాడ వాళ్ళ పేర్లు చెప్పి తీసేయమన్నా చెప్పేదా?